ఆల్రెడీ ఇప్పటికే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవేం అడగట్లా. గుడ్ ఇన్ఫర్మేషన్. ఈ ఒక్క కామెంట్ ఇవ్వండి. ఈ కామెంట్ మాకు కొండంత బలమని గుర్తుపెట్టుకోండి. కనీసం 1000 కామెంట్ల టార్గెట్. మా కోసం ఒక 1000 మంది కూడా కామెంట్ చేయరు. వేల మంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. కానీ ఒక్క 1000 మందిని అడుగుతున్నాం కామెంట్. దయచేసి గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మన సమాజంలో ఆహారపు అలవాట్లు అనేవి చాలా వేగంగా చాలా ఫాస్ట్గా మారుతూ ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో ఉండేవారు అందరూ కూడా కుటుంబంతో కలిసి వారాంతంలో వీకెండ్స్కి హోటల్స్కి వెళ్ళటం వల్ల నార్త్ ఇండియన్ కాంటినెంటల్ వంటల మీద వారికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా సాంప్రదాయ వంటకాలతో పాటుగా పన్నీర్ వంటకాలు, సోయా వంటకాలు, ఇవన్నీ కూడా వంటకాలు పెరుగుతున్నాయి బాగా తినడం మనం. సో మామూలు పాలతో చేసేటువంటి పన్నీర్తో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం యొక్క స్పృహ ఉన్నవారు సోయా పాలతో తయారు చేసిన సోయా పన్నీర్ ఇది తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అత్యంత తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్స్ ఉండేటువంటి సోయా పన్నీర్కి మార్కెట్లో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఉంది. ఇది తక్కువ ధరకే మనకు దొరకడం వల్ల అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోయా పన్నీర్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు. కాల్షియం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు ఖచ్చితంగా గట్టిపడతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా చాలా అదుపులో ఉంటాయి. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగా తగ్గిస్తుంది అనమాట. మధ్య వయసు మహిళలకు కూడా చాలా మేలు చేసేటువంటిది ఇది. అందువల్ల ఇంటి దగ్గరే తక్కువ పెట్టుబడితో సోయా పన్నీర్ని తయారు చేసి అమ్మడం వల్ల మంచి లాభాలను పొందొచ్చు. సోయా పన్నీర్ యొక్క తయారీ పరిశ్రమ ఈరోజు అత్యంత లాభదాయకమైనటువంటి చిన్న తరహా పరిశ్రమల్లో ఒకటిగా నిలుస్తుంది. సోయా పన్నీర్ యొక్క తయారీ వ్యాపార సమగ్ర విశ్లేషణ అబ్జర్వ్ చేస్తే లాభాలు ఎలా ఉంటాయి చూస్తే, ఇంటి దగ్గరే చిన్నగా ప్రారంభించడానికి సోయా మిల్క్ మెషిన్, పన్నీర్ తయారీ మెషిన్, వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్, ఒక పెద్ద రిఫ్రిజిరేటరు, వెయింగ్ మెషిన్, అలాగే కొన్ని పాత్రలు, ఈ 6 కూడా ఖచ్చితంగా అవసరం అవుతాయి. సెమీ ఆటోమేటిక్ సోయా పన్నీర్ మెషిన్ దాదాపు 50,000 నుంచి 60,000 వరకు దొరుకుతుంది. ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అయితే ₹1,00,000 పైమాటే ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ కూడా తీసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు పన్నీర్ తయారీ మెషిన్కి ₹95,000, వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్కి ₹40,000, రిఫ్రిజిరేటర్కి ₹25,000, బరువు చూసేటువంటి మెషిన్తో పాటు పాత్రలకి ₹5,000 కూడా ఖర్చు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం మీద యంత్రాలు, పరికరాలు వీటన్నిటి కోసం 2 lakhs వరకు క్యాపిటల్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. స్థిర పెట్టుబడి అంటాం తెలుగులో. ఒకవేళ మీరు దీన్ని పెద్ద ఎత్తున ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా చేయాలి, 4 వర్కర్స్ కావాలి అనుకుంటే దాదాపు 10 లక్షల నుంచి ₹12 వరకు కూడా బడ్జెట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి ముడి పదార్థాల విషయానికి మనం వస్తే సోయాబీన్స్, సిట్రిక్ యాసిడ్, నిమ్మరసము, ప్యాకింగ్ పౌచ్లు, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. మార్కెట్లో 1 కేజీ సోయాబీన్ ధర కేవలం ₹38 మాత్రమే ఉంటుంది. 1 కేజీ సోయాబీన్స్ నుంచి సుమారు 7.5 లీటర్ల సోయా పాలు అనేవి మనకు వస్తాయి. 1 లీటర్ పాల నుంచి 200 గ్రాముల పన్నీర్ తయారవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో 1 కేజీ సోయాబీన్స్ నుంచి 1.5 కిలోల పన్నీరు, 80 గ్రాముల సోయా పిప్ వస్తుందన్నమాట బయటికి. సోయా పాలు తీయగానే మిగిలినటువంటి సోయా పిప్పిని పశువుల దానాగా కూడా కేజీ ₹10-20 వరకు కూడా అమ్మేసుకోవచ్చు. అది కూడా సపరేట్గా మార్కెట్లో ఆవు పాల పన్నీర్ యొక్క ధర కేజీ 350 నుంచి 550 వరకు ఉంది. సోయా పన్నీర్ యొక్క ధర చాలా తక్కువ ఉంటుంది, 200 అరౌండ్ ఉంటుంది. సో రెండింటి యొక్క రుచి ఒకేలా ఉండడం వల్ల దీని గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ థింగ్. రోజుకి మనం ఒక 25 కేజీల సోయాబీన్స్ కనుక ప్రాసెస్ చేస్తే రోజువారీ ఖర్చులు ప్యాకింగ్తో కలిపి ₹1,025 అవుతూ ఉంటాయి. దీని ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం ₹5,840 వరకు ఉంటుంది. సో నెలకి 25 రోజులు పని దినాలుగా మనం లెక్క పెట్టుకుంటే నెలవారీ ఆదాయం ₹1,66,000 వరకు ఉంటుంది. ఖర్చులు ₹25,625 వరకు ఉంటుంది. సో ₹1,20,000 చిల్లర వరకు కూడా మనం సంపాదించుకునేటువంటి అవకాశం ఇందులో గట్టిగా ఉంది. ఈ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కేవలం 2-3 నెలల్లోనే తిరిగి మనకు వచ్చేస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఏటా 2 లక్షల టన్నుల సోయాబీన్ పండుతుంది. కాబట్టి ముడి సరుకు మీకు చాలా ఈజీగా దొరుకుతుంది, రా మెటీరియల్. దీన్ని మార్కెటింగ్ చేయడానికి కూడా స్థానిక హోటల్స్, దాబాలు, హాస్టల్స్, మెస్సులు, క్యాటరింగ్ సంస్థలు, రెస్టారెంట్స్, కర్రీ పాయింట్స్ వీళ్ళందరితో కూడా టైఅప్ పెట్టుకుని బల్క్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న పాకెట్స్గా చేసి కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్లో కూడా మనం దీన్ని అమ్ముకోవచ్చు. పెద్ద ఎత్తున పరిశ్రమ స్థాపించి ప్రభుత్వం నుంచి లభించేటువంటి సబ్సిడీలు, పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ వివరాలు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మీరు ఎక్కడ నుంచైనా ఇండియా మార్ట్ లాంటి వాటిలో ఓపెన్ చేసినా కూడా మీకు మెషిన్స్ దొరుకుతాయి.